శ్రావణ మాసం వస్తుందండి. హ్మ్. హ్మ్. మీ అంత హుందాతనంగా, హ్మ్. మీ అంత లక్ష్మి రూపంలో స్త్రీలు ఉండాలంటే శ్రావణ మాసాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి వాళ్ళు? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ మాసమే కాదు, ఆడవాళ్ళకి ప్రతిరోజు శ్రావణ మాసంలాగే ఉండాలి ఓకే అమ్మా. ఇంట్లో. హ్మ్. ఫస్ట్ నంబర్ 1. ఓకే. అయితే మనం అందరం ఏదో శుక్రవారం వస్తేనో, లేకపోతే శ్రావణ మాసం వస్తేనో, కార్తీక మాసం వస్తేనో అట్లా కాదు. ప్రతిరోజు అంతే లక్ష్మి కళగా ఇల్లును ఉంచుకోవాలి ఫస్ట్. ఓకే అమ్మా. ఆడవాళ్ళు ఎప్పుడు అలా కళకళలాడుతూ కనపడతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మనసులో ఎటువంటి బాధ లేకుండా ఉంటే వాళ్ళు హ్యాపీగా కనపడతారు. ఓకే అమ్మా. అంటే మన మొహం చూసి చెప్పేయచ్చు వాళ్ళు ఆనందంగా ఉన్నారా హ్మ్. లేదా అనేసి. కొంతమంది నవ్వు అంటే ఆర్టిఫిషియల్‌గా ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర కూడా అర్థమైపోతది మనకి. అవును. వీళ్ళు చాలా ఫేక్ చేస్తున్నారు అనేసి కదా! అవును. సో, ఆడవాళ్ళు అట్లా ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉంటే, మీరు ఆనందంగా ఉంటే మీ ఇల్లంతా అంతే అందంగా, అంతే ఆనందంగా ఉంటది. ఓకే అమ్మా. ఓకే. సో, దానికి కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ కేర్ చాలా చాలా అవసరం. ఓకే. మనకి మనం కేర్ తీసుకోవడం. నిద్ర లేవగానే ఫస్ట్ మీ వంతుగా మీరు ఏమేమి చేయాలి? మీ ఆరోగ్యం బావుండాలంటే, మీరు హెల్తీగా ఉండాలంటే, మీరు హెల్తీగా ఉంటేనే మీ ఇల్లంతా హెల్తీగా మీ ఇంట్లో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. ఓకే. మీరు ఏ తలనొప్పితోటో లేచి అలాగే బాధపడుతూ పనులవి చేశారనుకోండి, మిమ్మల్ని చూస్తే ఐ మీన్ మిగతా వాళ్ళకి కూడా హ్యాపీగా అనిపించదు ఓకే. కదా! కాబట్టి ఫస్ట్ మీ కేర్, సెల్ఫ్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్‌లో భాగంగా మీరు యోగా చేస్తారా? మెడిటేషన్ చేస్తారా? ఎక్సర్సైజ్ చేస్తారా? మంచి ఆహారం తీసుకుంటారా? ఉదయం లేవగానే మీరు పాలు తాగుతారా? వాటెవర్ ఇట్ ఈస్ అవన్నీ ఫస్ట్ అవి చూసుకొని, దాని తర్వాత ఇంకా చాలామంది ఇప్పుడు ఇంటి శుభ్రము, వంటి శుభ్రం ఇవన్నీ నెక్స్ట్. కానీ మన ఆరోగ్యానికి ఏం కావాలో అది చూసుకోవాలి. మీరు నిద్ర లేసినప్పుడు ఫస్ట్ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే, నేను నిద్ర లేవగానే భగవంతుడి ధ్యానం చేసిన తర్వాత ఫస్ట్ కూర్చుంటా. ఒక 5 నిమిషాలు కూర్చొని నా బాడీ ఎట్లా అనిపిస్తుంది మనకు తెలవాలి ఫస్ట్ థింగ్. ఓకే. అంటే మైండ్‌ఫుల్‌నెస్ అని మాట్లాడుతూ ఉంటారు కదా! అవును. అవేర్‌నెస్ అంటాం, అవును. మైండ్‌ఫుల్‌నెస్ ఇవన్నీ ఏంటంటే, మనం కూర్చొని కళ్ళు మూసుకున్నప్పుడు మన బాడీ ఎట్లా ఉంది, ఎనర్జీ ఎట్లా ఉంది, మన మనసు ఎట్లా ఉంది, హ్యాపీగా ఉందా, ఓకే. ఏదన్నా ఆలోచనలు మనల్ని బాదర్ చేస్తున్నాయి, ఇవన్నీ ఇదొక పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఓకే. సో, స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్క దాని మీద వర్క్ చేసుకుంటూ రావాలి. ఇదొక స్టెప్. రెండోదేంటంటే ఇంటి శుభ్రం చాలా చాలా అవసరం. ఓకే. స్పెషల్‌గా శ్రావణ మాసం గురించి మాట్లాడితే మాత్రం, శ్రావణ మాసంలో నిజంగా మనందరికీ లక్ష్మీ కటాక్షం కావాలంటే మాత్రం, ఇంట్లో ముందు శ్రావణ మాసం వచ్చే ముందే మీ ఇంట్లో ఉన్న చెత్త, చెదారము, ఇరిగిపోయిన వస్తువులు, చిరిగిపోయిన వస్తువులు ఏంటంటే చాలామంది కార్నర్స్‌కి చాలా చెత్త ఇట్లా అవునవును. పైల్ చేసేస్తా ఉంటారు. అవును. అయి ఒకటి ప్లస్ మంచాల కింద ఏవి పడితే అవి తోసేస్తూ ఉంటాం. ఇవన్నీ ఫస్ట్ క్లియర్ చేసేసుకోండి. ఓకే అమ్మా. క్లియర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎనర్జీ షిఫ్ట్ ఉంటదనమాట. ఓకే. ఎనర్జీ షిఫ్ట్ అయిపోయిన తర్వాత శ్రావణ మాసం ముందు మనకి ఇల్లు కడుక్కునే అలవాట్లు మనం కంప్లీట్‌గా మానేసాము. కానీ అపార్ట్‌మెంట్ కల్చర్ ఉన్నా గానీ అపార్ట్‌మెంట్స్‌లో ఇల్లు కడగనివ్వరంటారు. లేకపోతే ఏదో మీకు తోచినట్టు మీరు ఇల్లు కడుక్కోండి. ఓకే. ఓకే. ఎక్కువ హ్మ్. నీళ్ళు వేస్ట్ చేయకుండా కొంచెం ఏదో ఒకటి మగ్‌లో. అది కూడా కుదరట్లేదంటే శ్రావణ మాసంలో అపార్ట్‌మెంట్స్‌లో ఇల్లు కడుక్కోనివ్వట్లేదు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారంటే మీరు చేయాల్సిందల్లా ఒక బకెట్ వాటర్‌లో పచ్చకర్పూరం, ఓకే. పసుపు, నిమ్మకాయ, రోజ్ వాటర్ ఇవన్నీ వేసి ఆ వాటర్‌ని మొత్తం ఇల్లంతా చిలకరించి దాంతోటి క్లీన్ చేసేసుకోండి. ఆ క్లీన్ చేసిన తర్వాత మీకొచ్చే ఆ ఫ్రెష్‌నెస్, ఆ ఫీలింగ్ నిజంగా అనిపిస్తే మెసేజ్‌లో రెస్పాండ్ అవ్వండి. ఓకే. డెఫినెట్‌గా చాలా బ్యూటిఫుల్‌గా వర్క్ చేస్తుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇదే పద్ధతి మీరు ప్రతి గురువారం, శుక్రవారం ఎప్పుడు పూజలున్నా ఫాలో అవ్వచ్చు. ఎవరైతే ఇల్లు గడుక్కునే ఆప్షన్ లేకపోతే. ఓకే. ఇది ఇలా చేసేసిన తర్వాత లక్ష్మీ పూజకి కావాల్సిన సామాను అవన్నీ చక్కగా ఫస్ట్ చీరలు, కొత్త చీరలు వాటికంటే కూడా ఇంపార్టెంట్ పూజా సామాగ్రి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరూ ఫోకస్ చేసేది వరలక్ష్మి వ్రతం రోజు నాకు రూపు ఉండాలి ఖచ్చితంగా, ప్రతి శుక్రవారం ఒక కొత్త చీర కట్టుకోవాలి, అలా ప్రెషర్ వేసుకోకండి మీ మీద మీరు. ఓకే. ఓకే. మీకున్న చీరల్లోనే ఉతికింది చక్కగా డ్రై వాష్ చేసిందో ఉతికిన చీర ఏది ఉంటే అది. ఒకవేళ మీకు స్తోమత ఉంటే చక్కగా 4 కొత్త చీరలు కొనుక్కొని పెట్టుకోండి. 4 వారాలా, 5 వారాలు ఉంటాయి. లేనప్పుడు మీ భర్తని, మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. నాకు శుక్రవారం వచ్చింది కనీసం కొత్త చీర కూడా లేదు. అస్సలొద్దు. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటేనే అమ్మవారు ఇంకా మనకి ఎక్కువిస్తది. ఓకే అమ్మా. సో, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆడవాళ్ళందరూ. ఎంతలో ఉందో అంతలో ఆనందంగా ఉండాలనమాట. ఈ కొత్త చీరలు, కొత్త బట్టలు, వచ్చినోళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ గాదు. ఓకే. ఓకేనా? ఇక్కడ శ్రావణ శుక్రవారాల్లో మనం ఎవ్వరికీ షో చేయక్కర్లేదు. ఓకే అమ్మా. ఓకే. నిజంగానే చాలా షో, రిటర్న్ గిఫ్ట్స్ కాన్సెప్ట్ లేనే లేదు మన దగ్గర.
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఎక్కడ మనకి రిటర్న్ ఓన్లీ తాంబూలం అంతే. ఆకు, ఒక్క, ఒక పండు, ఒక బ్లౌజ్ పీస్ ఇస్తాం. ఓకే అమ్మా. ఓకే. అట్లా అంతవరకే. మహా అయితే ఒక చీర పెడతాం. ఓకే. మన తల్లి వాయనం అంటాము. అక్క చెల్లెళ్ళు వస్తే సరదాగా పెట్టుకోవడం వరకే. 100 మంది వస్తే 100 మందికి చీరలు పెట్టాలి. ఈ హంగామా అస్సలే వద్దు నిజంగానే. ఒకవేళ మీకు ఉంది అంటే చేసేసుకోండి. ఓపిక ఉండాలి, డబ్బులు ఉండాలి. మీకు అంటే నలుగురు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఇవన్నీ అవసరం చాలు. మీ ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. ఓకే అమ్మా. మీరు చేస్తున్నారు, మీ అత్తగారు బాధపడుతున్నారు, మీ ఇంట్లో డబ్బులన్నీ వేస్ట్ చేస్తుంది కోడలు అనుకున్నారా, ఆ పూజలు పనికిరావు. మీ అత్తగారు కన్సెంట్ తీసుకోండి, భర్త కన్సెంట్ తీసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి, నేను ఇలా చేయాలనుకుంటున్నాను. నాకు కొంతమందికి ఆశ ఉంటుంది, నీకు ఇట్లా ఇట్లా చేసుకోవాలనే ఆశ, కోరిక ఉంటుంది. ఓకే. ఆ కోరుకున్నప్పుడు అందరికీ పిలిచి అత్తగారికి, మామగారికి, హస్బెండ్కి అందరికీ చెప్పి నేను ఇట్లా చేసుకోవాలనుకుంటున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి. వాళ్ళు హ్యాపీగా యాక్సెప్ట్ చేశారనుకో, అది ఎంత ఆశీర్వాదం కదా అమ్మాయికి. ఓకే అమ్మా. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. పూజకి ఏమేమి కావాలి, ప్రతి శుక్రవారం ఎలా పూజ చేసుకోవాలి, గుమ్మాలు పచ్చగా ఉండేలాగా చూసుకోండి. ప్రతి శుక్రవారం మామిడి తోరణాలు కట్టుకునేలాగా చూసుకోండి. దాని తర్వాత ఇంట్లో ఎటువంటి చెత్త చెదారం ఏం లేకుండా, పూజ కంటే ముందే ఇల్లు శుభ్రం చూసుకోండి. మాసిన బట్టలు, ఎంగిల్ కంచాలు ఇవన్నీ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండేలాగా చూసుకోండి. సో శ్రావణ మాసంలో చేసే పద్ధతులు ఇవన్నీ. ఇంకా శుక్రవారం రోజు అంటారా, ఎవరింట్లో పద్ధతులు వాళ్ళకుంటే, ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా. అండ్ వరలక్ష్మి వ్రతం చేసే విధానం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది 21 బూరెలు చేస్తారు, కొంతమంది 9 వెరైటీలు చేస్తారు. అవి మీ అత్తగారు మీరు ఏ పరంపర ఫాలో అవుతా అంటే అదే ఫాలో అవ్వండి. అది కాకుండా ఎవరికైనా నేను చేసే పద్ధతి, ప్రతి వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా సత్యనారాయణ సంవ్రతం చేయించుకుంటాం అనమాట. ఇదైతే 100% ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఎవరికైనా ఆడవాళ్ళకి ఫస్ట్ ఏంటంటే భర్త ఇంపార్టెంట్. కాబట్టి లక్ష్మీ అమ్మవారికి కూడా ముందు ఎప్పుడైనా చూడండి, పార్వతీదేవికి పూజ చేసినా, విష్ణుమూర్తికి పూజ చేసినా, ఎవరికి పూజ చేసినా ముందు వాళ్ళ భర్తకి చేస్తే వాళ్ళకి హ్యాపీ అనమాట. మీకు 50% బదులు 100% ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ముందు సత్యనారాయణ స్వామి నేను బిలీవ్ చేసేది అది. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక మిరాకిల్ కూడా చెప్తా. నేను ఎప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన, వరలక్ష్మి వ్రతంకి చేసుకున్నా ఖచ్చితంగా నాకు కొబ్బరికాయలో పువ్వు వస్తుంది. ఎప్పుడు చేసినా, ఎన్నిసార్లు చేసినా. అయితే ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే అనుకున్నామో, కాన్సెప్ట్ కాదు, ఇలా చెయ్యాలని మనసులో ఎప్పుడైతే అనిపించిందో, ఆ సారి అన్ని కొబ్బరికాయల్లో ఇంతింత పూలు. ఓకే. అన్ని కొబ్బరికాయలు మనం ఫస్ట్ వినాయకుడి పూజకి ఒకటి కడతాం, 5 వ్రతాలకి 5 పూజలకి 5 కథలకి 5 5 అంటే ఆ రోజు నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది అనమాట, ఇది కంటిన్యూ అయిపో అని. అంటే మనకి నేచర్ స్టడీ అంటాం కదా, మనకి ఏదో ఒక రకంగా భగవంతుని నించొని వచ్చి చెప్పడానికి, నీ ఆలోచన బాగుందమ్మా నువ్వు చేసి అని చెప్పడు, ఈ రకంగా మాకు చెప్పారు అనమాట భగవంతుడు. అలా చెప్పారు కాబట్టి అది కంటిన్యూ అవుతూనే ఎన్నో సంవత్సరాలు అయింది, ఇప్పటికి అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. సో అలాగే ఇంకా భగవంతుడు అంత శక్తి మాకు ఇవ్వాలి, అలా చేసే అంత శక్తి. ఇలా అదొకటి. అయితే నేను చేసే ఇంకొక పద్ధతి కూడా చెప్తా. ఈ శ్రావణ మాసం వచ్చినప్పుడు అమ్మవారికి పూజ అంతా అయిపోయాక మంచి తాంబూలం కట్టండి. ఓకే. ఏ టైం అయినా పర్వాలేదు. తాంబూలం అంటే మధ్యాహ్నమే కాదు, ఉదయం పూజ చేస్తారు కదా లక్ష్మీదేవికి, తమలపాకులో కాస్త కుంకుమ పువ్వు, కాస్త యాలకులు, కొంచెం పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసి అదంతా చుట్టేసి ఒక లవంగా పెట్టి అక్కడ అమ్మవారి దగ్గర తాంబూలం ఒకటి పెట్టండి. ఇంకొకటి, హారతి ఇచ్చేటప్పుడు ఉసిరికాయతోటి హారతి ఇవ్వండి అమ్మవారికి. ఉసిరికాయ మీద పువ్వొత్తు పెట్టి కనకధార స్తోత్రం చదువుతూ అమ్మవారికి హారతి ఇవ్వండి. ఇంతే, ఇట్లా సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది మినహాయించి మీరు ఇంకా తర్వాత మీరు ఏదన్నా ఎక్స్ట్రా ఏమైనా చేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు రిటర్న్ గిఫ్ట్స్, అందరినీ పిలుచుకోవడం, హంగామా చేసుకోవడం, బంగారం వేసుకోవడం, ఇదంతా మీ ఇష్టం అనమాట. బేసిక్ పూజలు అయితే ఇవి. ఓకే.